ఆగు దేవాంశ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలుసు కదమ్మా, ఇంకెందుకు అడుగుతున్నావు? ఆ ప్రశ్నలోనే ఎందుకు వెళ్ళావనే ప్రశ్న కూడా దాగుంది. నా సమాధానంలో కూడా ఒక ప్రశ్న దాగుందమ్మా. హోమం చేస్తున్నావు, నన్ను పంపించమని మామయ్య గారు ఫోన్ చేస్తే ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అత్తయ్య చెప్పకపోతే ఏంటి బావా, చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు కదా. ఎవరు చెప్పారు? ఇంకెవరు, వాళ్ళ మావయ్య గారు. అత్తయ్య చెప్తే బావని పంపించలేదని వైదేహి చేసినట్టు మెసేజ్ చేసి గుడికి రప్పించేలా చేసి హోమం జరిపించుకున్నారు. తప్పు శ్రవంతి, ఆ మెసేజ్ చేసింది వైదేహినే. ఎంత నమ్ముతున్నారండి? నా మొహం వేరైపోయినా కూడా నా మనసు మీ చుట్టూనే తిరుగుతుందని ఎంత నమ్ముతున్నారు? దీన్నే ప్రేమంటారు. నిజమా మనవడా? నిజంగా వైదేహి మెసేజ్ చేసిందా? అత్తయ్యా, దేవాంశ్ ఏదో చెప్తుంటే మీరు కూడా అమాయకంగా అడుగుతారేంటత్తయ్యా? అమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వైదేహి వచ్చింది, కలవాలని మెసేజ్ చేసింది. మరి కలిసిందా? చెప్పు, కలిసిందా? లేదు. ఉంటేనే కదా కలవటానికి. అయినా వైదేహే వస్తే మెసేజ్ ఎందుకు చేస్తుంది? ఇంటికొస్తుంది గాని. ఇంటికి రాదమ్మా, ఇంట్లో ఉండే పరిస్థితులు మనం ఉంచలేదు. ఈ రోజు కూడా నేను హోమానికి వెళ్లకుండా చెయ్యాలనుకున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? రెండు రోజుల్లో పెళ్లి కదా, ఇప్పుడు బయటికెందుకు పంపించడమని పంపించలేదు. వేరే ఉద్దేశం ఏముంటుంది చెప్పు? 2 రోజుల ముందు కాదు, తాళిబొట్టు కట్టడానికి ఒక్క క్షణం ముందైనా సరే వైదేహి నుంచి మెసేజ్ వస్తే వదిలేసి వెళ్ళిపోతా. అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నమాట. మరి ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు? ఊర్మిళ, నువ్వాగు. దేవాంశ్, ఇదంతా కాదు. రేపు పెళ్లికి ముందు వైదేహి వచ్చినా స్రవంతిని పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు. అవసరం లేదమ్మా. గతసారి పెళ్లి ఆగిపోయింది వైదేహి ఉండడం వల్ల కాదు, వెళ్లిపోవడం వల్ల. అదంతా ఇప్పుడు అనవసరం. స్రవంతిని పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు నువ్వు నాకు మాటివ్వు. చేసుకుంటానని తమ్ముడు అప్పుడే చెప్పాడు కదా పెద్దమ్మా. మళ్ళీ ఎందుకు బలవంతం చేస్తావు? ఇలాంటి విషయాల్లో అస్సలు బలవంతం చేయకూడదు పెద్దమ్మా. ఏయ్, నువ్వు నోర్ముయ్. నువ్వు మాటివ్వు దేవాంశ్. అమ్మా, నువ్వు ఏదైతే నమ్మి ఈ పెళ్లి చేయాలనుకుంటున్నావో అది న్యాయం, ధర్మమైతే నేను చేసుకుంటానమ్మా. చెప్పు. స్రవంతిని పెళ్లి చేసుకోవటం న్యాయమే. చేసుకోకపోతేనే అన్యాయం చేసినట్టు. మాటివ్వు.
ఇవ్వు. ఆ, సరే. మీరు మాటిచ్చారని భయపడకండి. ఆ మాటని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ స్రవంతిని బయటకి గెంటేలా చేస్తాను. మీరు బాధపడకండి. అమ్మ స్రవంతి, మాటిచ్చాడు కదా, ఇంక టెన్షన్ లేదులే. పది లోపలికెళ్దాం. అప్పుడేమో చనిపోతానని బ్లాక్మెయిల్ చేసి ఒప్పించారు. ఇప్పుడేమో ఇలా. ఎందుకత్తయ్యా ఆయన్ని ఒట్లతోనూ బంధాలతోనూ బందీని చేస్తున్నారు? అయినా న్యాయం ధర్మం అయితేనే కదా చేసుకుంటా అంటున్నారు. స్రవంతి మీ మేనకోడలు కాదు. తనని మీ కోడల్ని చేసుకుంటాననుకోవటం న్యాయం కాదు. అందుకే ఈ పెళ్లి జరగదు. ఓకే ఓకే, ఐఎమ్ ఆల్ హ్యాపీ. యా యా యా, బాయ్. హాయ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? హే, నా గురించి నేనేమనుకుంటా, నీ గురించి ఏమనుకుంటానో అడుగు, చెప్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇందాక పెళ్లికి బలవంతం చేయకూడదు అని ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఓహో, అదా. ఇష్టం లేకుండా బలవంతం చేయడం ఎందుకని అన్నాను. అందులో తప్పేమని చెప్పు. తప్పొప్పు కాదు, నీ ఆలోచనలోనే తేడా కనిపిస్తోంది. ఈ పెళ్లి జరగకూడదని నువ్వేం అనుకోవట్లేదు కదా? హే హే, చిచి, నేనెందుకు అలా అనుకుంటాను? అస్సలు అనుకోను. ఈ పెళ్లి జరిగితే నాకేంటి, జరగకపోతే నాకేంటి? ఏమో, బుద్ధి గడ్డి తిని ఆలోచనలు పక్కదారిన పడుతున్నాయేమో అనిపిస్తోంది. జాగ్రత్త. తేడా వస్తే పోయేది నువ్వే. ఆ, నేను పోవడం అంటే పిచ్చి మొహమా? ఇన్నాళ్ళు నిన్ను నమ్ముకోవడం వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఆస్తి వస్తే గాని దక్కనని ఊరిస్తావా? కానీ స్రవంతి అలా కాదు బేబీ. తనను దక్కించుకుంటే సగం వాస్తి దక్కినట్టే. అందుకే ఈ పెళ్లి జరగనివ్వను. ఆ. మీ ముందుకు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అన్నారు కదా. ఇప్పుడు వస్తే మీ ముందుకొస్తాను. ఒక అమ్మాయి వచ్చి ఫోన్ కావాలని తీసుకుని మెసేజ్ చేసింది. వైదేహి, ఎక్కడున్నావు? నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు అని. స్రవంతిని పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు నువ్వు నాకు మాట ఇవ్వు. నిందు, కూర్చో. వైదేహి నిజంగానే మెసేజ్ చేసిందా? నేనెందుకు అబద్ధం చెప్తాను నిందు? వైదేహి వచ్చింది. ఇదిగో, నన్ను కలవాలని మెసేజ్ పెట్టింది. చెప్తుంటే ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. పిచ్చోళ్ళ చూస్తున్నారు. 6 నెలలుగా ఎప్పుడైనా ఇలా ఉన్నానా? లేదు కదా. ఎందుకంటే అప్పుడు వైదేహి ఇక్కడ ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు వచ్చిందిందు. తెలిసిపోతుంది నాకు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు కదా. నమ్ముతాను.
కానీ ఎందుకు నీ ముందుకు రావటం లేదు? ఎందుకు ఇంటికి రావడం లేదు? అదే అర్థం కావడం లేదు ఇందు. నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత ఆరాటపడుతున్నానో చూస్తుంది కదా. నా కోసమైనా రావాలి కదా. నాకు మీ ముందుకు రావాలని ఉందండి. కానీ నన్ను ఎవరు ఎందుకు చంపాలనుకున్నారో కారణం తెలుసుకోకుండా ఎలా మీ ముందుకు రాగలను? నేను మీ వైదేహిని అని చెప్తే నన్ను ప్రాణాలతో ఉండనిస్తారా? మీకు దక్కనిస్తారా? పోనీ రాకుండా ఏదైనా సమస్య అడ్డుపడుతుంటే అదేంటో నాకు చెప్పాలి కదా. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆ సమస్యని పరిష్కరిస్తాను కదా. అది కూడా చెప్పడం లేదు. అసలు ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేయను మనవడా, నీ బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇది చూడ్డానికా ప్రాణాలతో తిరిగి వచ్చాను? బామ్మగారు, బామ్మగారు, మీరిక్కడున్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? అమ్మో, పర్లే కూర్చోమ్మా. కూర్చోవచ్చా? ఏంటి బామ్మ మనవడు ఇద్దరి కళ్ళల్లో నీళ్లు? అర్థమైంది. మీ వైదేహి కోసం మీ మనవడు బాధపడుతుంటే మీరు మీ మనవడి కోసం బాధపడుతున్నారు, అంతే కదా? ఇప్పుడు మీకేం కావాలి? వైదేహి ఎందుకు రావడం లేదు? తను మీ గురించి ఆలోచిస్తుందా లేదనే కదా? నేను చెప్పనా? నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? తెలుసని చెప్తున్నాను కదా. మీకు విషయం తెలుసా? నా చేతులు పట్టుకొని నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి ఎవరినైనా ఊహించుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారో నా కళ్ళల్లోనే కనిపిస్తారంట. మా ఫ్రెండ్స్ చెప్పారు. ఆ వైదేహిని తలుచుకుని నా చేయి పట్టుకోండి. మనవడా, ఈ అమ్మాయి చెప్పేదేదో బాగుందే, ఓసారి ట్రై చేయరా. లేమ్మా, ఇక్కడ కూర్చో. దేవాంష్, చూడరా, చేతులు పట్టుకో. పట్టుకోరా.
మీరు శ్రవంతిని పెళ్లి చేసుకోండి. నువ్వెన్ని చెప్పినా నా వల్ల కాదు. చేసుకోకపోతే నా మీద ఉంటే. మనసులో చాలా బాధగా ఉంది. నన్ను హగ్ చేసుకుని ఓదార్చవా? మీ వైదేహి కనిపిస్తుందా? మీ వైదేహి పరిస్థితి ఏంటో తెలుస్తుందా? సంతోషం లేదు కదా, కన్నీరే కారుతున్నాయి కదా. చూడండి, అంటే మీకు దూరంగా ఉండలేక, దగ్గర కాలేక మీకన్నా ఎక్కువ నరకం అనుభవిస్తోంది. అర్థమవుతుందా? తప్పకుండా మీ వైదేహి మీ దగ్గరికి వస్తుంది. అది నమ్మండి చాలు. నీ మాటలు చేష్టలు ఉపశమనాన్ని ఇస్తాయేమో కాని నా బాధని మాత్రం దూరం చేయలేవు జానకి. మనవడికి వైదేహి వస్తుంది. వాడి బాధ గురించి నువ్వు ఆలోచించినంతగా ఇంట్లో వాళ్ళు కూడా ఆలోచించుంటే బావుండేదమ్మా. నీ మాట నిజమై వైదేహి రావాలమ్మా. లేకపోతే నా మనవడు పిచ్చివాడైపోతాడు, మనకు దక్కడు. ఏదైతే అదయ్యింది. ఆయనకి మాత్రం నేనే వైదేహినని చెప్పేస్తాను. ప్రమాదం ఉందని తెలిస్తే ఆయన కూడా ఎవరితోనూ చెప్పరు. అయినా దీనంతటికీ కారణం అత్తయ్యే. అత్తయ్యకి నిజం బయటపడ్డం ఇష్టం లేదా? అసలు అత్తయ్య నిజం నమ్మడం లేదా, లేక ఆ నిజం బయట పెట్టడం ఇష్టం లేదా? ముందు అత్తయ్య సంగతి ఏంటో తేల్చాలి. తర్వాత నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసుకొని అత్తయ్య ముందు నిలబెట్టి నన్ను అనాథని అన్నందుకు తల దించుకునేలా చేస్తాను. ఇంకొక 2 రోజులు ఓపిక పట్టండి, మన తలరాతలే మారిపోతాయి. మేడం, నేను తర్వాత చేస్తానండి, ఉంటాను. చెప్పండి మేడం. ఆ శాంతాదేవి ఉంది కదా, ఎల్లుండక్కడ నా కూతురు పెళ్లి అవ్వగానే ఇక్కడ దీన్ని చంపేయండి. అదేంటి మేడం, 20 సంవత్సరాలు ఆవిడని కట్టిపడేసి కాపలాగా ఉన్నాం. ఇక ఆవిడ అవసరమే లేదా మేడం? ఇన్నాళ్ళు దాన్ని ప్రాణాలతో ఉండనిచ్చింది ఆ దశరథ రామయ్య ఆస్తిలో సగం ఆస్తి తన పేరు మీద ఉందన్న ఒకే ఒక్క కారణం వల్ల. ఇప్పుడు నా కూతురు ఆ ఇంటి కోడలైపోతుంది. దాని కూతుర్ని
6 నెలల ముందే పైకి పంపించాం. హ. ఇక ఆస్తంతా నా కూతురుదే కదా. ఇక దీంతో పనే ఉంది. పెళ్లి అవ్వగానే దీన్ని చంపి పరేయండి.